అమ్మ తలుచుకుంటే నలుసు కూడా పిండమును ఆ నలుసే నలుగు పిండిలే అందులోంచి పార్వతి నిన్ను సృష్టించెను వినాయక. అమ్మ చెప్పితేనే కాదా తండ్రి ఎవరో తెలిసేది, అది చెప్పకుండా పార్వతి నిన్ను గడప కాపులుంచి స్నానమాడు వేళల్లో ముక్కంటి అరుదించితే అడ్డగించి నువ్వాపితే ఉగ్రుడైన మహాదేవుడు నీ శిరస్సును ఖండించే రెండు ముక్కలైన నిన్ను అరుదెంచిన ఆ తల్లి చూసి బోరుమని విలపించగా తప్పు తెలుసుకున్న శివుడు ఏనుగు తలందరికి తెచ్చి నీ తలకు అతికించి పునర్జీవం పోయగా గజముఖుడిగా పేరుగాంచిన లంబోదరుడా. అన్నదమ్ముల పరీక్షల్లో బుద్ధినెంతో ప్రదర్శించి తల్లిదండ్రుల మించిన లోకాలు ఎక్కడని వారి చుట్టూ నువ్వు తిరిగి గెలుపొందిన విఘ్నేశ విఘ్నాలను తొలగించి గణతికెక్కిన గణేశ ఆది పూజ గురువే అర్హుడవని సురం పూజించి కొలిచిరి వ్యాసుడికి శిష్యుడవై భారతాన్ని లిఖించిన లంబోదరా. సవితి రోజు నాడు ప్రజలు నిన్ను మట్టి బొమ్మగా చేసి తీర్చిదిద్ది మండపాల్లో నిలబెట్టి ప్రతిరోజు పూజిస్తూ ఘనంగా నిమజ్జనం చేసేరు ఓ గణాధీశ.